వెల్కమ్ టు సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం చేయబడింది. సో ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులైతే చివరి వరకు చూడండి బెటర్. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా, మీకు ఒకవేళ ఇప్పుడు వీడియో చూడడానికి టైం లేకపోతే నెక్స్ట్ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్నది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు లేదా ఉపాధ్యాయురాలు అయితే కనుక ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా సార్, ఈ వీడియోని మీ స్కూల్లో ఎప్పుడన్నా ఫ్రీ టైం ఉన్నప్పుడు, అంటే ఎప్పుడన్నా ఎవరైనా టీచర్ రానప్పుడు ఖాళీ పీరియడ్ ఉంటుంది కదా, అలాంటి సమయంలో ఖచ్చితంగా ఈ వీడియోని మీ విద్యార్థులకు ఆ కంప్యూటర్ ల్యాబ్లో మీకు ఆల్రెడీ ప్రొజెక్టర్ స్క్రీన్ అలాంటి సౌకర్యాలు ఉంటాయి కాబట్టి వీలైతే ఖచ్చితంగా ఈ వీడియోని మీ విద్యార్థులకు చూపించండి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి చేయబడితే ఈ వీడియో చివరి వరకు ఎవరైతే విద్యార్థులు చూస్తారో ఖచ్చితంగా వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిటీ. సో వీడియో చూస్తున్న వాళ్ళు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అయితే కనుక ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే మేము చూడొద్దా సార్ అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. ఇంకోటి, ఒకవేళ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటటువంటి టీచర్స్ అయినా సరే, అంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసమే, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల కోసమే అని నేను చెప్పినప్పుడు, అంటే ప్రైవేట్ పాఠశాలలో తక్కువ అని కాదు, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు తక్కువ అని కాదు, కేవలము ఈ వీడియో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం చేయబడిందని చెప్పాము. అంతేగాని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు తక్కువ అని మన ఉద్దేశం కాదు. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ ప్రైవేట్ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల కోసం కూడా ఒక మోటివేషనల్ వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను. సో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా చూడండి, వీడియో తప్పలేదు. కాకపోతే ఈ వీడియోని స్పెషల్గా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం చేశాము అని చెప్పి ఆ ఉద్దేశం చెప్పడం కోసం అలా చెప్పడం జరిగింది. ఇంకొక వీడియో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం కూడా ఖచ్చితంగా ఇంకొక వీడియో వస్తుంది. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ వీడియో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆ వీడియోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు చేరవేయండి. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఒక్కటే విషయం అడుగుతున్నాను బెట్ట, మీరు ఒక్కసారైనా మీరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు మేము నార్మల్ స్కూల్లో చదువుతున్నాము, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము అని చెప్పి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకున్న సందర్భాలు ఉన్నాయా లేవా? మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకున్న సందర్భాలు ఉన్నాయా లేవా? ఒకవేళ లేకపోతే రియల్లీ మీరు గ్రేట్, మీ లోపల ఉన్నటువంటి ఆత్మవిశ్వాసానికి. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారు. ఎందుకోసము అంటే ఈ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, వేలు ఫీజులు కట్టి వాళ్ళు రోజు బస్సెస్లో వెళ్ళి కొద్దిగా వాళ్ళు డిఫరెంట్ యూనిఫామ్ వేసుకొని వాళ్ళు కొద్దిగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంకేదో ప్రైవేట్ స్కూల్ అని చెప్పి ఆ టాక్ వినబడినప్పుడల్లా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల లోపల వాళ్ళకు తెలియకుండానే ఏమవుతుందంటే, ఓకే మేము ప్రైవేట్ స్కూళ్ళతో కంపేర్ చేసుకుంటే, అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలు తక్కువ అని చెప్పి చాలామంది విద్యార్థులు ఒక అపోహలో ఉంటారు. అంటే నేనేమంటున్నానంటే, ప్రభుత్వ పాఠశాలలో చదవడం అంటే నీ జీవితానికి ఒక సుస్పష్టమైనటువంటి దిశలో మార్గం వేయడానికి నీవు అడుగులు వేస్తున్నట్లే. చదవండి, మీ గురించి అప్పుడే అందరూ గొప్పగా మాట్లాడతారు. మీరు ఎక్కడ చదువుతున్నారనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎక్కడ చదువుతున్నదనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎలాంటి కళలు కంటున్నారనేది ఇంపార్టెంట్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ చదువుతున్నారనేది ఇంపార్టెంట్ కాదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారా, అది కాదు ఇంపార్టెంట్. నీ కళలు ఎంత పెద్దగా ఉన్నాయి, నువ్వు ఎలాంటి కళలు కంటున్నావు, నువ్వు భవిష్యత్తు గురించి అనేది ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో నేను చదువుతున్నది ప్రభుత్వ పాఠశాలలో అయినా సరే నేను వేయాల్సినటువంటి అడుగులు, నేను పెట్టుకున్నటువంటి పెద్ద గోల్ వైపే, నేను చేరుకోవాల్సింది పెద్ద లక్ష్యం వైపే అని చెప్పి ఎవరైతే ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీద
ఆశలు పెట్టుకొని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం అడుగులు వేస్తూ నేను కూడా సాధిస్తానని చెప్పి ఒక అపారమైనటువంటి నమ్మకంతో ఉంటారు విద్యార్థులు. ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు చదువుకునేది ఏ స్కూల్ అయినా సరే, ఎలాంటి స్కూల్ అయినా సరే, ఎక్కడున్నా సరే వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆల్రెడీ పుస్తకాల్లో చాలాసార్లు చదివారు, చాలాసార్లు వీడియోలు చూశారు. ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎక్కడ చదువుకున్నారండి? ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం మన ఏ స్థాయికి ఎదిగిండో మీకు అందరికీ తెలుసు. అంటే ప్రపంచ దేశాలు గర్వించేటటువంటి ఒక శాస్త్రవేత్త వరకు ఎదిగిండు అంటే మీరు చెప్పండి, ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులు ఏం సాధించలేరా? ఖచ్చితంగా సాధిస్తారు. మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రను చదివినప్పుడు కానీ, ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మీ టీచర్స్ కానీ ఎక్కడైనా బుక్స్ లోపల కానీ చదివినప్పుడు కానీ మనం ఏం నేర్చుకోవాలి ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం నుంచి అంటే, మనం చదువుకున్నది ప్రభుత్వ పాఠశాల అయినా సరే మన కలలు పెద్దగా ఉండి మన కలల కోసం నిరంతరం మనం పోరాటం చేస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు కూడా జీవితంలో అద్భుతాలు సాధించగలుగుతారు. ఒక్కసారి మీ టీచర్స్ని అడగండి. ఎప్పుడన్నా మీ టీచర్స్ లెసన్స్ చెప్పకుండా మామూలుగా మీతోని కొన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇంకేమైనా విషయాలు చెప్తున్నటువంటి సందర్భం లోపల అడగండి. సార్, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జీవితంలో మంచి పొజిషన్కి ఎదిగిన వాళ్ళు ఉన్నారా మీ చుట్టూ అని చెప్పి అడగండి. మీ స్కూల్లో పనిచేసేటటువంటి టీచర్స్ అందరు కూడా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ఉంటారు. సో ఇంకొకటి, మీ టీచర్స్ని అడగండి. వాళ్ళు ఎన్నో పుస్తకాలు, ఎన్నో స్టోరీస్ వినే ఉంటారు. మీలాగనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఎంతోమంది ఉన్నత శిఖరాలకు ఎదిగి దేశానికి సేవ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కావాలంటే తెలుసుకోండి. అందుకే నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు చెయ్యాలన్న కసి, నీవనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలన్న కసి, పట్టుదల నీ లోపల ఉంటే నువ్వు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలని నీకు అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ లాగా మారుతుంది. ఒకప్పుడు అరకొర వసతులు ఉండి ఎలాంటి వసతులు లేనటువంటి పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు మంచి స్థాయిలో ఉండి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మరి ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఎంత అద్భుతంగా ఉన్నాయి పాఠశాలలు చూడండి. అరే ఎక్కడనో ఒక చోట ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, సార్ మా ఊర్లో స్కూల్ బాగలేదు, ఇవి లేవు అవి లేవు అని చెప్పి కామెంట్ చేయొచ్చు. ఎక్కడనో ఒక చోట 100% కాకుండా మ్యాక్సిమం 99% స్కూల్స్ నాకు తెలిసినంత వరకు ప్రభుత్వ పాఠశాలలు అన్ని వసతులతోనే ఉన్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఉండడం కావచ్చు, స్కూల్లో విద్యార్థులకు కావాల్సినటువంటి వసతులన్నీ ఉండడం కావచ్చు, ఇంకోటి మధ్యాహ్న భోజనం కావచ్చు, సో పుస్తకాలు స్కూల్లోనే ఇవ్వడం కావచ్చు, నోట్స్ స్కూల్లోనే ఇవ్వడం కావచ్చు, ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు మొత్తం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు రియల్గా వాళ్ళ అదృష్టంగా భావించాలి. కొన్ని ప్రోగ్రామ్స్లలో కొంతమంది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అడిగారు ఏమనంటే, సార్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి మేము ఫ్యూచర్లో ఏమవుతామంటే డాక్టర్ అవుతాం, ఐఏఎస్ అవుతాం, ఐపీఎస్ అవుతాము అంటే చాలామంది నమ్మట్లేదు సార్ మమ్మల్ని. ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునేటటువంటి విద్యార్థుల వల్ల కూడా కొంతమంది అవ్వట్లేదు. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి నీ వల్ల ఏమవుతుందని చెప్పి మమ్మల్ని నమ్మట్లేదు సార్ అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ అడగడం జరిగింది. వాళ్ళకి నేను ఏం చెప్పానంటే, వాళ్ళకి చెప్పిన విషయమే నేను మీకు చెప్తున్నాను. మీ కళల గురించి మీ ఊరు వాళ్ళకి చెప్పినప్పుడు మీ ఊరంతా నమ్మకపోయినా పర్లేదు, నేను మళ్ళీ చెప్తున్నా, నీవు కంటున్న కళల గురించి మీ ఊరంతా, మీ చుట్టాలంతా, మీ ఫ్రెండ్స్ అంతా ఎవ్వరు నమ్మకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం నమ్ము. ఫస్ట్ నువ్వు నమ్ము. నువ్వు ఏమైతే అవ్వాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే కళ కోసం ప్రయత్నం చేస్తున్నావో ఆ కళని నువ్వు గట్టిగా నమ్ము ఫస్ట్. మీ ఊరంతా ఒక్క సైడ్ నిలబడి నీ వల్ల కాదు అని చెప్పి నమ్మకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం నమ్ము. నీ మీద నీకు నమ్మకం ఉంది కదా, నీ వల్ల అవుతుంది కదా. వాళ్ళు వీళ్ళు అనే మాటలు విని నెగిటివ్ మాటలు అన్నీ మైండ్లో పెట్టుకున్నావు అనుకో, నువ్వు అక్కడనే ఆగిపోతావు. మీ ఊరంతా నమ్మకపోయినా పర్లేదు, నీ కళలపైన నీకు గట్టి నమ్మకం ఉండాలి. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు చదువుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేశారా? నువ్వు సైంటిస్ట్ అవుతావు, నువ్వు ఖచ్చితంగా గొప్ప స్థాయికి ఎదుగుతావు, సో నువ్వు ఇంకా బాగా చదువుకోవాలని చెప్పి ఎంకరేజ్ చేశారా?
అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండే అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు స్కూల్కి వెళ్తే టీచర్లు కూడా సహించలేరు. కానీ మీకు అలాంటి టీచర్స్ లేరు కదా ఇప్పుడు. సో టీచర్లు కూడా సరిగ్గా చూడలేదు. టీచర్ కూడా ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే కావాలని చెప్పి వెనక బెంచ్లో కూర్చోబెట్టడం. సో ఇలాంటివి మీరు ఆల్రెడీ చదివింటారు, చాలా బుక్స్లలో మీ టీచర్స్ కూడా మీతో చెప్పి ఉంటారు. నేనేమంటున్నానంటే చదువు చెప్పేటటువంటి గురువులు కూడా నమ్మకపోయినా చదువుకొని ఆ స్థాయికి ఎదిగిండు అంటే మీ ఊర్లో వాళ్ళు నమ్మకపోతే నీకేమవుతుంది బాస్? మీ చుట్టాలు నమ్మకపోతే నీకేమవుతుంది? చుట్టాలు నమ్మట్లేదు, ఊర్లో వాళ్ళు నమ్మట్లేదు, నా ఫ్రెండ్స్ నమ్మట్లేదు, ఇక నా వల్ల ఏమవుతుందని చెప్పి నువ్వు నమ్మకుండా ఉంటావా? ఫస్ట్ నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. సో మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి ఏ విద్యార్థి అయినా సరే బేట, మీ మీద నమ్మకాన్ని కోల్పోకండి. మీరు అద్భుతాలు సృష్టిస్తారు, మీరు కూడా చరిత్ర తిరగ రాస్తారు. మీరు అనుకుంటే గట్టిగా ప్రయత్నం చేస్తే ఏదైనా సరే చేయగలుగుతారు. అది నమ్మండి. ఫస్ట్ నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా సార్, నా వల్ల కాదు, అది పక్కకు పెట్టండి. ఫస్ట్ ఎక్కడ చదువుతున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత పెద్ద కళలు కంటున్నావు అనేది ఇంపార్టెంట్. అది బాగా గుర్తుపెట్టుకో. మీరు చాలా లక్కీ. ఎందుకు అంటే చూడండి, మన అమ్మ నాన్న ఆర్థిక పరిస్థితి, సరే మీ అమ్మ నాన్న ఆర్థిక పరిస్థితి బాగుందో బాగలేదో నాకైతే తెలియదు, కానీ మన అమ్మ నాన్న ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సరే ఇప్పుడు మీరు చదువుకుంటున్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, మీరు ఫ్రీగా తీసుకుంటున్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, అది బయట వెళ్ళి మీరు చూడండి. ఒక 1 ఇయర్ అయిపోయేలోపు విద్యార్థులకు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఒక 1 ఇయర్ అయిపోయేసరికి ఈరోజు ఎల్కేజీ స్టూడెంట్కి, యూకేజీ స్టూడెంట్కి చూసుకున్నట్లయితే కూడా ఫీజులు వచ్చేసి మనకు 50,000, 60,000, ఇక హైదరాబాద్ లాంటి ప్లేసుల లోపలైతే లక్షల్లో ఉంటాయి. సో నేను ఏమంటున్నాను బేటా అంటే, మీరు ఎందుకు లక్కీగా ఫీల్ కావాలి, హ్యాపీగా ఫీల్ కావాలంటే, మన అమ్మ నాన్న ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా మనము కూడా ప్రైవేటు పాఠశాలల్లో లక్షల రూపాయలు పెట్టి చదువుకునేటటువంటి విద్యార్థులు పొందుతున్నటువంటి ఎడ్యుకేషన్ మనం ఫ్రీగా పొందుతున్నామంటే లక్కీ కదా మనం. ఒకవేళ మీ అమ్మ నాన్న దగ్గర డబ్బులు ఉండి నువ్వు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నావు అనుకోండి, నువ్వు డబ్బులు సేవ్ అవుతున్నట్లే కదా, మన పేరెంట్స్కి డబ్బులు సేవ్ అవుతున్నట్లే కదా. రేపు పొద్దున నువ్వు డబ్బులు ఎప్పుడు సంపాదిస్తావో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ నువ్వు సేవ్ చేస్తున్నావు అంటే ఆటోమేటిక్ నువ్వు డబ్బులు సంపాదించినట్లే. ఎందుకంటే ఒకవేళ ఈ పరిస్థితి నువ్వు గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే పరిస్థితి లేదు, ఖచ్చితంగా డబ్బులు పెట్టే చదువుకోవాలంటే ఒక్కసారి ఊహించండి. మీరు చదువుకునే వల్ల అంటే ఎవరైతే ఫైనాన్షియల్గా చాలా పరిస్థితులు బాగాలేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంట్లో, కొంతమంది పేరెంట్స్కి అయితే ఇంట్లో కరెంటు బిల్లు కట్టడానికి, సో ఇంట్లో 3 పూటలు తినడానికి కూడా ఇబ్బంది పడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. సో ఒక్కసారి మీరు రియల్గా మీ గుండె మీద చేసుకొని చెప్పండి బేటా, ఇలాంటి చదువుకునే అవకాశం ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదువుకునే అవకాశం కనుక మీకు లేకుంటే ఈరోజు ఇంత అద్భుతంగా మీరు చదువుకునే వల్ల లేదు. చదువు మధ్యలో ఆపేసుకొని ఎక్కడనో ఏదో పని చేసుకునే వాళ్ళు. నేనేమంటున్నాను బేటా అంటే, రియల్గా మీరు చాలా అదృష్టవంతులు, మీరు చాలా లక్కీ. ఎందుకు అంటే ప్రైవేటు పాఠశాలలో లక్షల రూపాయలు పెట్టి తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ మీకు ఫ్రీగా వస్తుంది. అది కూడా మంచి మంచి క్వాలిఫైడ్ టీచర్స్. సో చాలామంది స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాల లోపల వాళ్ళ టీచర్స్ని క్వశ్చన్ చేయడం లేదు. క్వశ్చన్ మీన్స్ ఏదైనా సబ్జెక్ట్లో ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, అడగండి. సార్ నాకు ఈ బయాలజీలో ఇది అర్థం కాలేదు, సార్ నాకు మ్యాథ్స్లో అర్థం కాలేదు. మీరు అడుగుతూ ఉంటే మీ టీచర్స్ కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చి కూడా మీకు చెప్తారు. క్లాస్లో 50 మంది ఉండి లెసన్ చెప్పిన తర్వాత ఒక్కరు కూడా ఒక్క డౌట్ అడగకపోతే ఏ టీచర్ అని ఎవరేం చేస్తారండి? ఆ టీచర్ ప్లేస్లో నేనున్నా ఏం చేస్తాను? ఓకే ఈరోజు లెసన్ చెప్పినాం, సో పిల్లలు ఎవరు ఏం అడగట్లేదంటే ఓకే అందరికి అర్థమైంది అంతే, రేపు వచ్చి మళ్ళీ ఇంకో లెసన్ చెప్తాను అంతే. కానీ మీరు ఈరోజు చెప్పినటువంటి లెసన్ లోపల ఒక 10 మంది స్టూడెంట్స్ 10 రకాల డౌట్స్ అడిగారు అనుకో, ఖచ్చితంగా ఆ టీచరు మీకు క్లాస్లో చెప్పని విషయాలు కూడా అప్పుడు చెప్తాడు. చూడండి, మీరు ట్రై చేయండి. అంటే మనం ఏం నేర్చుకోవాలంటే, అరే సార్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని, నాలెడ్జ్ని మనకు షేర్ చేసిండు, కానీ సార్ బుర్రలో దీనిపైన ఇంకేం నాలెడ్జ్ ఉందో అది కూడా మనం తీసుకోవాలి. తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. సో అలా తీసుకోవాలంటే మీకు ఎలా వస్తుంది ఆ నాలెడ్జ్ అంటే, ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ పైన ఖచ్చితంగా మీకంటే మీ టీచర్స్కి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది.
ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి చదువుకొని వాళ్ళు జాబ్కు ట్రై చేసినప్పటి నుంచి జాబ్ కొట్టిన తర్వాత కూడా వాళ్ళు ఎన్నో కొన్ని పదుల సంఖ్యలో పుస్తకాలు చదివి ఆ నాలెడ్జ్ని తీసుకొని ఉంటారు. సో మీరు ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ మీద మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకో క్లాస్లో, అరే నేను ఈ డౌట్ అడిగితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, అరే నేను ఈ డౌట్ అడిగితే ఎవరైనా నవ్వుతారేమో, అరే ఈ డౌట్ అడిగితే మా ఫ్రెండ్స్ అబ్బో వీడు డౌట్ అడుగుతున్నాడు, అబ్బో ఈ అమ్మాయి డౌట్ అడుగుతుందని చెప్పి అనుకుంటారు. అది పక్కకు పెట్టండి, ఫస్ట్ అది పక్కకు పెట్టండి. నీవు క్వశ్చన్ చేయనన్ని రోజులు, నీవు సబ్జెక్ట్లో డౌట్లు అడగనన్ని రోజులు నీ లోపల ఇంప్రూవ్మెంట్ అనేది కనబడదు. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత రేపటి నుంచి అలాగని చెప్పి డౌట్లు అడగమని చెప్పి సంబంధం లేని డౌట్లు అడగకండి. టీచర్లను సంబంధం లేని డౌట్లు, అక్కర్లేని డౌట్లు అడిగి టీచర్లను ఇబ్బంది పెట్టకండి. నేనేమంటున్నా, ఆ రోజు మీకు క్లాస్లో చెప్పినటువంటి టాపిక్ ఏదైతుందో ఆ టాపిక్ మీద నీకు ఎక్కడన్నా అర్థం కానీ అర్థమైనట్లు సగం సగం అర్థమైనట్లు ఏదైతే ఉంటుందో, లేకపోతే అరే దీని మీద ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉందేమని చెప్పి అలా ఒక్కసారి మీ టీచర్ని అడిగి చూడండి. మీ టీచర్ చాలా హ్యాపీగా అరే ఈరోజు నా స్టూడెంట్స్ ఈరోజు నేను చెప్పినటువంటి టాపిక్ పైన ఇంకా ఎక్స్ట్రా డౌట్లు అడిగారని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటారు. ఇన్ కేసు వాళ్ళకు కూడా దానిపైన ఏదైనా అవగాహన లేకపోతే ఖచ్చితంగా తెలుసుకొని వచ్చి చెప్తారు బెట. సో ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులు ఈ మంచి అలవాటు నేర్చుకోండి. ఏంటి అంటే ప్రతిరోజు వీలైనంత వరకు మీకు లెసన్స్ చెప్తున్నటువంటి టీచర్లని డౌట్లు అడిగే ప్రయత్నం చేయండి. ఓకే సార్, మేము ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాం, మరి ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? మేము ఎలా చదువుకోవాలి సార్? మేము ఎలా బాగుపడాలి సార్? రియల్గా మేము కంటున్నటువంటి కళల్ని చేరుకోవాలంటే అంటే మా ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ నుంచి మేము బయటపడి రేపొద్దున నా లైఫ్ లోపలికి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే, నా కుటుంబ చరిత్ర తిరగరాయాలంటే, నేను అనుకున్నటువంటి కళని రీచ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి సార్, ఎట్లా చదువుకోవాలి సార్ అనేది మీ డౌట్. సో దానికోసం ఒక్క విషయం చెప్తున్నాను బెట. ఇది మ్యాక్సిమం నేను ఏవైతే స్కూల్స్కి విజిట్ చేశానో ఆ స్కూల్స్లలో ఖచ్చితంగా ఈ విషయం చెప్పాను. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు అనుకున్నటువంటి కళల్ని చేరుకోవాలంటే, మీరు జీవితంలో మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని రేపొద్దున భవిష్యత్తులో పొందాలనుకుంటే ఈరోజు మీరు చేయాల్సినటువంటి పని సింపుల్, మీ అలవాట్లు మార్చుకోవడం. మీ అలవాట్లు మార్చుకోవడం. ఇప్పుడు స్టూడెంట్స్ అనుకుంటారు, ఓ సారిగా మళ్ళీ ఈ అలవాటు మార్చుకోవాలి, ఆ అలవాటు మార్చుకోవాలని చెప్పి ఇప్పుడు మా బుర్ర తింటాడరా బాబు అని చెప్పి మీరు అనుకోవచ్చు. మీకు బోర్ అనిపించవచ్చు. మార్చుకోకు. నీ అలవాట్లు మార్చుకోకపోతే, నీవు మారకపోతే నష్టం జరిగేది నాకు కాదు కదా, నష్టం జరిగేది మీ టీచర్స్కి కాదు కదా, నష్టం జరిగేది మీ ఊర్లో ఉండే వాళ్ళకి కాదు కదా, నష్టం జరిగేది ఎవరికి తెలుసా? నష్టం జరిగేది ఎవరికి తెలుసా? నీకు, నీ కుటుంబానికి. నీకు, నీ కుటుంబానికి. నేను ఒక్కటి అడుగుతా బెట, ఎవరన్నా మీ ఇంటి ముందు నుంచి వెళ్తూ మీ ఇంటి ముందర నిలబడి మిమ్మల్ని, మీ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా డాష్ అని చెప్పి తిడితే ఊరుకుంటావా? అప్పుడే బయటికి వచ్చి కాలర్ ఎగరేసి నువ్వు బక్కగున్నా సరే, పొట్టిగున్నా సరే, ఎట్లున్నా సరే నీకు చేతనైనంత వరకు వానితో ఫైట్ చేస్తావు, తిడతావు, కొట్లాడతావు. సార్ నువ్వు ఎందుకంటే నీకు అంత రోషం ఉంది. ఎందుకంటే నిన్నెవరన్నా ఏమన్నా అంటే తట్టుకోలేవు, నీకు పౌరుషం చాలా వస్తుంది, ఉడుకు రక్తం కదా. నేను ఒకటే అంటున్నా, మరి ఎవరో నీ ఇంటి ముందు నిలబడి ఒక మాట, సంబంధం లేని మాట, ఏదో గాలి మాటని అన్నాడు అనుకోండి, అంటేనే నీకు రక్తం ఉడుకుతున్నది కదా. మరి రేపొద్దున నీ అలవాట్లు ఈరోజు మార్చుకోకుండా, రేపొద్దున జీవితంలో బాగుపడకుండా, ప్రతి రూపాయికి వేరేల దగ్గర చేయి చాస్తూ అయ్యో నా లైఫ్ ఇట్లయిపోయింది ఏమని చెప్పి, నా జీవితం ఇట్లయిపోయిందని చెప్పి నువ్వు బాధపడుతూ, టెన్షన్ పడుతూ, ఏడుస్తూ నీ ఇంటి ముందర కూర్చున్నప్పుడు, అప్పుడు ఎవడన్నా నీ ఇంటి ముందర నుంచి వెళ్తూ ఏమ్రా ఇట్లయిపోయినావు నువ్వు, ఏమ్రా నీ పరిస్థితి ఇట్లుంది, ఇంత దారుణంగా అయిపోయినావేమ్రా అని చెప్పి అప్పుడు అంటే, అప్పుడు రాదా రోషం? అప్పుడు రాదా కోపము? అప్పుడు నీ ఉడుకు రక్తం మసలదా? నేను ఒక్కటే చెప్తున్నాను నేను ఏదో యూట్యూబ్లో వ్యూస్ కోసము, ఏదో ఈ వీడియో ఎక్కువ మంది విద్యార్థులు చూసి నాకు వ్యూస్ వచ్చేయాలి, నాకు యూట్యూబ్లో డబ్బులు వచ్చేయాలి అని ఆ కాన్సెప్ట్తో చేయట్లే ఈ వీడియో. సో చాలామంది అడిగారు, సార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు మీ క్లాస్ చాలా అవసరము. మన 3 hours ప్రోగ్రామ్ ఉంటుంది. 3 hours ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు మనము ఇవ్వలేం కదా.
అయితే రీసెంట్గా కూడా ఒకరు కామెంట్ పెట్టారు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక మోటివేషనల్ వీడియో చేయండి సార్ అని చెప్పి. సో అందుకోసమని ఎక్కడెక్కడనో ఉంటారు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడనో ఉంటారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులు. సో ఇలా యూట్యూబ్లో పెడితే అందరు విద్యార్థులకు రీచ్ అవుతుంది. అట్లీస్ట్ ఈ రీచ్ అయిన దాంట్లోపల అంటే ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మంది చూశారనుకో, ఓ 10,000 మంది ఈ వీడియో చూస్తే దాంట్లో అట్లీస్ట్ ఒక 100 మంది ఆలోచన లోపల మార్పు రాదా? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను ఒక్కటే చెప్తున్నాను బిడ్డ, నీ అలవాట్లు మార్చుకోవాలన్నా నేను ఎందుకు మార్చుకోవాలి, నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి, నా అలవాటు నేను మార్చుకోను, నేను ఇట్లే ఉంటా, నా ఇష్టం వచ్చినట్లు ఉంటా అని చెప్పి నువ్వు అనుకుంటే, నువ్వు అనుకునే ముందు ఒక్కటి ఆలోచించు. అవసరమైతే ఈ వీడియోని ఒక్కసారి ఆపి అవసరమైతే స్కూల్లో ఒకవేళ రియల్గా ఈ వీడియో టీచర్లు ఎవరైనా చూపిస్తుంటే మీకు పాదాభివందనం సార్, పాదాభివందనం మేడం. ఎవరైనా ఈ వీడియో రియల్గా నా మాట విని స్కూల్లో విద్యార్థులకు చూపిస్తుంటే రియల్గా సార్ మీకు హ్యాట్స్ ఆఫ్. మీలాంటి వాళ్ళు ఉండాలి ప్రతి స్కూల్లో, మీలాంటి టీచర్స్ ఉండాలి, మీలాంటి సార్ వాళ్ళు ఉండాలి ప్రతి స్కూల్లో. ఎందుకంటే నేనేదో మీ పిల్లలకు ఫ్రీ టైంలో చూపియండి అంటే మా ఆదాయం పోయిన సార్ మేమెందుకు చూపించాలి అనుకోకుండా, అరే ఈ సార్ ఏదో మా విద్యార్థుల మంచి కోసం ఈ వీడియో చేసిండు కదా చూపిద్దామని చెప్పి అంతమంది పిల్లల మీద ప్రేమతోని, అంతమంది పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, అరే ఇంతమంది ఈ సార్ మాట వింటే అట్లీస్ట్ ఒక 10% స్టూడెంట్స్ అన్న మారతారేమో అని చెప్పి నా మీద ఉన్న ఒక నమ్మకంతో, మీ పిల్లల మీద ఉన్న ఒక ప్రేమతో ఈ వీడియో మీ పిల్లలకు చూపిస్తున్నారు చూడు సార్. రియల్గా మీకు పాదాభివందనం సార్. ఇలాంటి టీచర్స్, ఇలాంటి మేడం వాళ్ళు ఉండాలి ప్రతి స్కూల్లో. నేనేమంటున్నానంటే, ఎవరైతే విద్యార్థులు ఇందాక చెప్పాను కదా అలవాట్లు మేము ఎందుకు మార్చుకోవాలనుకుంటే, ఈ వీడియోని ఆపి పాజ్ చేసి 1 నిమిషం కళ్ళు మూసుకోండి పెట్టాం. కళ్ళు మూసుకోండి, అవసరమైతే ఇప్పుడే మూసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ నువ్వు ఫోన్లో చూస్తున్నా సరే, నువ్వు ఎక్కడన్నా ఆటోలో వెళ్తూ ఎంజాయ్ చేస్తూ జర్నీ చేస్తూ చప్పుడుల మధ్యలో చూస్తే దానికి నేనేం చేయలేను. నీవు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఈ వీడియో చూస్తుంటే మాత్రం, ఒకవేళ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంకా చూస్తుంటే మాత్రం క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకొని గుండె మీద చేసుకొని చెప్పు బేట, నీ ఫ్యామిలీ సంతోషంగా ఉన్నదా, నీ కుటుంబం సంతోషంగా ఉన్నదా, మీ అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారా? లేరు. ఒకవేళ పైకి ఉన్నట్లు కనిపించినా లోపల ప్రాబ్లం ఉంది, లోపల బాధ ఉంది, లోపల టెన్షన్ ఉంది. గుర్తు తెచ్చుకో మీ అమ్మ నాన్నని. మీ అమ్మ నాన్న అందమైనటువంటి బట్టలు వేసుకొని తిరగట్లేదు. ఎందుకు అంటే నిన్ను అందంగా ఉంచడం కోసం, నిన్ను బాగా ఉంచడం కోసం, నిన్ను బాగా చూసుకోవడం కోసం వాళ్ళు అందవిహీనంగా తయారవుతున్నారు. నేను ఎందుకు కళ్ళు మూసుకోమన్నానంటే, ఒకవేళ నువ్వు చదువుని నెగ్లెక్ట్ చేసి చదువుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు టైంపాస్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత సీన్ కట్ చేస్తే నీ క్లాస్లో నీతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థి వాడు మంచి పొజిషన్లో ఉండి, వాడు మంచి కారులో తిరుగుతూ ఇంకెక్కడనో ఎంజాయ్ చేస్తూ వాడు ఫ్యామిలీతో సంతోషంగా ఉంటే, నువ్వు మాత్రం బాధపడుతూ టెన్షన్ పడుతూ నా జీవితం ఇట్లా అయిపోయింది అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని కూర్చుంటే, నీ కన్నీళ్ళను చూసినటువంటి మీ అమ్మ నాన్న బాధపడుతూ శోకం పెట్టుకొని కూర్చుంటే బాగుంటుందా బెటర్ లైఫ్? బాగుంటుందా? మీ అమ్మ నిన్ను ఈ ప్రపంచం లోపలికి తీసుకురావడానికి ఎంత నొప్పి భరించింది తెలుసా? నరకపు అంచు వరకు వెళ్ళి నరక యాతన అనుభవించింది తల్లి. నరక యాతన అనుభవించి నిన్ను ఈ ప్రపంచం లోపలికి తీసుకొచ్చినటువంటి నీ తల్లి నీ మీద గొప్ప ఆశలు పెట్టుకొని బతుకుతుంది. నా కొడుకు, నా కూతురు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతాడు, మాలాగా పేదరికంలో ఉండిపోడు, ఒక గొప్ప స్థాయికి పోతాడు అని చెప్పి పిచ్చి దానిలాగా నీ మీద విపరీతమైనటువంటి నమ్మకం పెట్టుకున్నది మీ అమ్మ. మీ నాన్న 365 రోజులు కష్టపడుతున్నాడు నీకోసం. 365 రోజులు నీకోసం పిచ్చోన్లాగా కష్టపడుతూ ఖచ్చితంగా మీ నాన్న ఎప్పుడో ఒకరోజు ఏమనుకుంటున్నాడు తెలుసా? నా కొడుకు చదువుకుంటున్నాడు, నా కూతురు చదువుకుంటున్నది, ఇంకొక 10 సంవత్సరాలు అయితే వాని చదువు అయిపోతే వాని లైఫ్ సెట్ అయిపోతుంది, నేను రెస్ట్ తీసుకోవచ్చు, నేను ప్రశాంతంగా ఊపిరి తీసుకోవచ్చు. ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటాడా నాన్న? ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటుంది అమ్మ 10 సంవత్సరాల తర్వాత నీ సక్సెస్ను చూసి. అప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలంటే, అప్పుడు నీ లైఫ్ బాగుండాలంటే
ఇప్పుడు నీ అలవాట్లు మార్చుకోబెట్టా. ఒకటి మా గురువు గారు చెప్పినటువంటి ఒక విషయం నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక ప్రోగ్రాంలో మహబూబ్ నగర్ దగ్గర ఒక ప్రోగ్రాంలో చెప్పాను. ఎవరైతే 25 సంవత్సరాలు బానిసలాగా కష్టపడి చదువుకుంటారో వాళ్ళు మిగతా 75 సంవత్సరాలు మహారాజులాగా బతుకుతారని చెప్పి ఆ వీడియో చూసినటువంటి చాలామంది టీచర్స్ స్టూడెంట్స్ చాలా బాగుంటారని చెప్పారు. కానీ కొంతమంది ఉంటారు అనొద్దిగా ఆ మాటలు అనొద్దు. కొంతమంది ఉంటారు డాష్గాళ్ళు కామెంట్ పెట్టేవాళ్ళు. 100 సంవత్సరాలు బతుకుతారని నువ్వు గ్యారెంటీ ఇస్తావా? నీలాంటి వాళ్ళు ఉన్న ఒకటే పోయిన ఒకటే. నేను 25 ఇయర్స్ బతికితే 75 ఇయర్స్ బాగుంటుంది లైఫ్ అని చెప్తే 100 సంవత్సరాలు బతుకుతానని నువ్వు గ్యారెంటీ ఇస్తావా? ఈ 25 సంవత్సరాలు కష్టపడకుండా ఇప్పుడే ఎంజాయ్ చేస్తే ఎట్లుంటుంది? చేయి. మరి ఎవడో తట్టు నీ వెనకబడి చెప్తున్నారా ఎవరైనా నువ్వు ఎంజాయ్ చేయొద్దు అని చెప్పి? అరే మన మాట విని కొంతమంది అన్నా బాగుపడతారేమో అని చెప్పి మన ప్రయత్నం మనం చేస్తున్నాం. వింటే నీ ఇష్టం, వినకపోతే నీ ఇష్టం. అంతేకాక నువ్వు ఖచ్చితంగా వినాలని చెప్పి నీ దగ్గర ఎవరు బాండ్ పేపర్ అయితే ఏం రాయించుకోవట్లేదు కదా. ఖచ్చితంగా నువ్వు వినాలి, మా మాటలు వినాలి, మేము చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలని చెప్పి ఇక్కడ ఎవరు రూల్స్ పెట్టట్లేదు కదా. అరే ఎంతోమంది జీవితాల ఎక్స్పీరియన్స్తోని మాతో ఎంతోమంది షేర్ చేసుకున్నారు. ఎంతోమంది జీవితాలను సమాజంలో చూస్తున్నాం కాబట్టి అరే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు ఈ విషయాలు చెప్తే వాళ్ళు జాగ్రత్త పడితే నిజంగా వాళ్ళ జీవితంలో ఇంకా అద్భుతంగా తయారవుతారు కదా అని చెప్పి ఒక చిన్న ఆశతోని మీకు ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. సో మీ అమ్మ నాన్న మీకోసం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అది కళ్ళతోని చూసేది మీరు మాత్రమే. చూస్తున్నారు. ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మని నాన్నని అడగండి. అమ్మ నాన్న మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పెద్ద లిస్ట్ రాస్తారు చాలా పెద్ద లిస్ట్ రాస్తారు. కానీ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా నీ క్లాసు పెరుగుతుంటే రియల్గా చూడండి. ఎవరైనా 10th క్లాస్కి వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నట్లుంటే మీ ఇంట్లో ఒక రకమైనటువంటి ఆనందం మీ అమ్మ నాన్న లోపల. అమ్మ నా కొడుకు 10th క్లాస్కి వచ్చాడు, నా కూతురు 10th క్లాస్కి వచ్చింది. ఎందుకంటే ఇక 10th క్లాస్ అయిపోయినప్పుడు ఇక నెక్స్ట్ కాలేజీకి వెళ్తాడు. ఇక ఇంకొక అంటే లైఫ్లో సెటిల్ అవ్వడానికి దగ్గర వస్తున్నాడు, లైఫ్లో సెటిల్ అయ్యే టైం దగ్గర వస్తుంది అని చెప్పి నీ క్లాసు ఏదైతే పెరుగుతుందో మీ అమ్మ నాన్న లోపల సంతోషం కూడా అలా పెరుగుతూ పోతుంది. కానీ నువ్వు మాత్రం మీ అమ్మ నాన్న నీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు, నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అది పెరుగుతూ పోతే దాన్ని కట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఒక్కటే చెప్తున్నా బిడ్డ, నీ జీవితంలో ఎంతమంది నీ చుట్టూ ఉన్నా సరే నీతోని చివరి వరకు, నీ చివరి శ్వాస వరకు నీ కోసం పరితపించే వాళ్ళు, నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది మీ అమ్మ నాన్న మాత్రమే. అలాంటి మన అమ్మ నాన్నని మనం బాగా చూసుకోవాలన్నా వద్దా? మన అమ్మ నాన్న మన పేరు చెప్పుకొని గర్వపడేలా చేయాలా వద్దా? చూడండి, మీరు కళ్ళు మూసుకొని వింటున్నారు, మీ అమ్మ నాన్న మీ కళ్ళ ముందు కనబడుతున్నారు, వాళ్ళు పడే కష్టం మీకు కనబడుతుంది, వాళ్ళు కార్చే చెమట బొట్లు మీకు కనబడుతున్నాయి, వాళ్ళు మీకోసం పడేటటువంటి శ్రమ మొత్తం మీ కళ్ళ ముందు కనబడుతుంది. వాళ్ళ శ్రమని వృధా చేయకండి, వాళ్ళ కష్టాన్ని వృధా చేయకండి, వాళ్ళ నమ్మకాన్ని వృధా చేయకండి. మీ టీచర్స్ వాళ్ళకి ఏం అవసరం? కొంతమంది అంటారు విద్యార్థులు వాళ్ళకి శాలరీ వస్తుంది సార్, వస్తుంది. కానీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పిల్లల్ని ఎంత ప్రేమ చేస్తారో మిమ్మల్ని కూడా అంతే ప్రేమ చేస్తారు బాస్ మీ టీచర్స్. వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ మీ పైన కూడా చూపిస్తారు వాళ్ళు. సో అమ్మ నాన్న తర్వాత మీ మీద అంత ప్రేమ చూపించేది మీ గురువులే. నువ్వు సక్సెస్ అయితే మీ అమ్మ నాన్న తర్వాత, నువ్వు బాగుపడితే మీ అమ్మ నాన్న తర్వాత అంత సంతోషపడేది మీ గురువులే. మన గురువులు మన పేరు చెప్పుకొని అరే వీడు నా స్టూడెంట్ రా, ఈ అమ్మాయి నా స్టూడెంట్ అని చెప్పి చెప్పుకోవాలా వద్దా? చెప్పుకోవాలి కదా బేట. అందుకే చెప్తున్నా, ఓపెన్ యువర్ ఐస్. ఒకవేళ మీరు ఈ వీడియోని మీ స్కూల్లో కూర్చొని వింటున్నారు మీ టీచర్ల సమక్షంలో అంటే, మీ టీచర్ల సమక్షంలోనే ఈ వీడియో చూస్తున్నారు అంటే రియల్గా గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ టీచర్లందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్కసారి మీ టీచర్లందరూ గట్టిగా పడాలి. ఎందుకు అంటే మీరు బాగుపడితే మీ అమ్మ నాన్న తర్వాత అంత సంతోషపడేది వాళ్ళే బెటర్. ఎన్నిసార్లు ఎన్ని విషయాలు చెప్తుంటారు క్లాస్లో తెలుసా. నేను ఏదో ఇప్పుడు ఒక 1/2 అవర్ 1 అవర్ మాట్లాడతాను మీతో అంతే. కానీ సంవత్సరం మొత్తం ప్రతిరోజు మీకు క్లాస్లోకి వస్తూ పాఠాలతో పాటు జీవిత పాఠాలు చెప్తూ
ఇలా ఉండొద్దు బెట, అలా ఉండొద్దు బెట, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా ఉండాలి, అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, ఈ అవకాశం ఉంటుంది, ఆ అవకాశం ఉంటుంది అని చెప్పి ఎన్ని చెప్తా ఉంటారంటే నీకు అన్ని విషయాలు నీ బుర్రలకు పంపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు నీ జీవితంలో అంటే అది మీ గురువు మాత్రమే. సో అలాంటి టీచర్స్, అద్భుతమైనటువంటి టీచర్స్ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు నువ్వు గర్వపడాలి బెట. ఫస్ట్ గర్వపడాలి. మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నావంటే అది తక్కువ కాదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నావంటే నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని నిర్ణయించుకొని అడుగులు వేస్తున్నావు అని అర్థం. గర్వంగా చెప్పుకుంటాను, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను చెప్పి. నా చదువు మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలో అయిపోయింది. నా గురించి ఏదో గొప్ప చెప్పుకోవాలని కాదు, గర్వంగా చెప్పుకుంటున్నా అని చెప్తున్నా. నేను కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ని, గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ని. ఎంత బాగుంటుంది తెలుసా మిత్రమా. సో అందుకే ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీరు ఒక్కసారి కంపేర్ చేసుకొని మీ చుట్టూ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలతో పోల్చుకుంటే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి మీకు. అన్నీ కూడా ఫ్రీ, మళ్ళీ అన్నీ కూడా ఫ్రీ. అంత ఫ్రీగా ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని మనం ఉపయోగించుకొని కరెక్ట్ చదువుకోకపోతే తప్పు ఎవరిది అవుతుంది? మనదే అవుతుంది. సో అందుకోసం చెప్తున్నా, గెట్ రెడీ ఫర్ చేంజ్ యువర్ హ్యాబిట్స్. మీ అలవాట్లు మార్చుకోవడానికి రెడీగా ఉండండి. ఆర్ యు రెడీ? రెడీ అయితే ఎస్ సార్ రెడీ అని చెప్పి కామెంట్లో టైప్ చేయండి. ఒకవేళ స్కూల్లో చూస్తున్నట్లయితే ఎస్ సార్ అని చెప్పి గట్టిగా అరవండి. ఎందుకంటే మీ టీచర్స్ ముందు మీరు ఒప్పుకుంటున్నారు మా అలవాట్లను మార్చుకుంటామని చెప్పి. సార్ మేడం చూడండి, మీ పిల్లలంతా మారుతారు, ఖచ్చితంగా మారుతారు. ఎందుకంటే అలవాట్లు మారితే ఆటోమేటిక్ మనిషి మారుతాడు. మరి ఏం అలవాట్లు మార్చుకోవాలి సార్? ఎందుకంటే ఈ వీడియోని ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో చేస్తే అట్లీస్ట్ మనకు మెల్లమెల్ల మీరు ప్రాక్టీస్ చేసిన ఇయర్ ఎండింగ్ వరకు మీరు ఈ అలవాట్లు ప్రాక్టీస్ చేసినప్పుడు అద్భుతమైనటువంటి రిజల్ట్ మీ లోపల వస్తుంది. అద్భుతమైనటువంటి మార్పులు మీ లోపల మీరు చూడొచ్చు. సో అలవాట్లు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరి ఏం అలవాట్లు మార్చుకోవాలి సార్? 1 by 1 టక్క చెప్తా. ఈ అలవాట్లు మార్చుకొని పెట్టా, ఓకేనా? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అదేంటంటే రోజుకు 1 hour ఖచ్చితంగా చదవడానికి టైం పెట్టుకోండి, అంతే. రోజుకు 1 hour. సార్ ఓన్లీ 1 hour? నేను ఓన్లీ 1 hour అంటే మినిమం 1 hour అని చెప్తున్నా. ఇక మ్యాక్సిమం నీకు ఎంత అవకాశం దొరికితే అంత, కానీ మినిమం 1 hour కంపల్సరీ. ఇది ఫస్ట్ హ్యాబిట్. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కరోజు కూడా స్కిప్ కావద్దు. ఇక మీ ఇంట్లో ఏదన్నా పెద్ద ఫంక్షన్ ఉండి ఇక తప్పదు, ఇక కంపల్సరీ ఈరోజు నాకు వీలు కాదు అని చెప్పి ఒక పీక్ మూమెంట్ ఉండి ఒక అసలు వీలు కాని పక్షంలో మాత్రమే అలా చేయండి. కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు ఎట్లా ఉండాలంటే ఒక పోటీ పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు ఏదన్నా గేమ్ ఆడుతున్నప్పుడు పోటా నువ్వా నేనా అని ఆడతాం కదా. నువ్వు గెలిచినప్పుడు అరే నేను గెలిచినరా అంటావు కదా. అట్లా మీ ఫ్రెండ్ గెలిచిననుకో వాడేమంటాడు, నేను గెలిచినరా అని చెప్తాడు, అవునా కదా? సో అలాంటి గేమ్లో ఉండేటటువంటి మనస్తత్వం దీంట్లో పెట్టుకోండి. అయితే ఇక్కడ ఎవరితో గేమ్ ఆడాలి సార్? ఎవరితో గేమ్ ఆడాలంటే వాచ్తో గేమ్ ఆడాలి. వాచ్తోని గేమ్ ఆడుతున్నావు నువ్వు డైలీ. ఆ వాచ్తో నువ్వు ఆడేటటువంటి గేమ్ ఏంటంటే వాచ్కి నువ్వు చెప్పాలి ఖచ్చితంగా ఈరోజు ఒక 1 hour నేను చదువుతా. మరి దీనికి ఈ 1 hour చదువుతా అని చెప్తున్నావు కదా, దీనికి మీరు ఏం చేయాలంటే మీరు హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నారు కదా, ఈ చేంజ్ చేసుకున్నటువంటి హ్యాబిట్స్ మీరు డైలీ ఫాలో అవుతుంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. దానికోసం మనం ఏదో ఈ హ్యాబిట్స్ ఇట్లా మామూలుగా ఫాలో అవుతూ కాకుండా మీరు ఏం చేయండి అంటే ప్రతి స్టూడెంట్ కూడా మీరు ఏం చేయండి అంటే ఒక పేపర్ తీసుకొని నేను అవసరమైతే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను మీకు ఒకటి. సో ఒక పేపర్ తీసుకొని ఏం చేయండి అంటే దానిపైన రాయాలి. ఏంది, ఒక మంత్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 30 days ఉంటాయి కదా. మొత్తం 30 days వచ్చేటట్లు రాసి ఇలా బాక్సులు మొత్తం కొట్టేసి ఒక టేబుల్ లాగా రాయాలి. ఒక టేబుల్ లాగా డ్రా చేసి అంటే దాంట్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డేట్ 5 ఉందనుకోండి, ఓకే, డేట్ 5 or 6 ఏదైనా కావచ్చు. సో ఈరోజు డేట్ ఉందనుకోండి, ఈరోజు డేట్ ఏదైతుందో ఈరోజు డేట్ పక్కకు మొత్తం కూడా బాక్స్ ఉండాలి. అయితే పైన హెడ్డింగ్ ఏముండాలంటే 1 hour ఫర్ స్టడీ, అంటే 1 hourని నేను చదవడానికి వాడతా. ఆ 1 hour ఎక్కడ ఈవినింగ్ మార్నింగ్ అంటే నీ ఇష్టం, నువ్వు ఎక్కడైనా వాడుకో, కానీ 24 hours లోపల ఆ 1 hour మాత్రం మిస్ అవ్వద్దు. ఇప్పుడు నువ్వు వాచ్తో పోటీ పెట్టుకున్నావు ఏమని, నేను ఖచ్చితంగా ఈరోజు ఆ 1 hour నేను చదువుకుంటా. ఆ 1 hour నువ్వు ఈరోజు చదువుకోలేదనుకో నువ్వు ఓడిపోయినట్టు. ఎవరు గెలిచినట్లు? మీ ఇంట్లో ఉన్న వాచ్ గెలిచినట్లు.
కొంతమంది పిల్లలకు సిల్లీ అనిపిస్తుంది, ఈ సారేంద్ర ఇట్లా చెప్తున్నాడని చెప్పి. కానీ ఇది ప్రాక్టికల్గా మీరు చేసి చూడండి, అద్భుతాలు సాధిస్తారు. సో ఇప్పుడు మీరు చార్ట్ ప్రిపేర్ చేసి ఒక పేపర్ పైన రాసి మీ ఇంట్లో చదువుకునే ప్లేస్లో పెట్టండి. అందరికి కనిపించేటట్టు పెట్టండి. మీ అమ్మ నాకు ఫస్ట్ కనిపించేటట్టు పెట్టండి. ఇదేంద్రా ఇట్లాతగా పెట్టినావా అని అడుగుతారు. ఏం లేదు నాన్న, నేను రోజు 1 అవర్ ఖచ్చితంగా చదువుతా. ఓహో అట్లనా, అయితే నువ్వేం చేయాలి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు 1 అవర్ చదివినావు అనుకో. సో మండే ఉంది, 1 అవర్ చదివినావు. ఆ మండే పక్కకు డేట్ పక్కకు 1 అవర్ స్టడీ అని ఉంది కదా, ఆడ నువ్వేం చేయాలి? రైట్ టిక్ పెట్టాలి, రైట్ మార్క్ పెట్టాలి. రైట్ మార్క్ పెట్టినావంటే దాని అర్థం ఏంది? ఈరోజు నువ్వు సక్సెస్ఫుల్గా చదివినావు. నెక్స్ట్ ట్యూస్డే వచ్చింది అనుకో, ట్యూస్డే కూడా 1 అవర్, ఒకరోజు మార్నింగ్ చదివినావు, ఈవినింగ్ చదివినావు, మొత్తం మినిమం 1 అవర్. ఇక మ్యాక్సిమం నీ ఇష్టం. ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంది? నువ్వు ఒక టిక్ పెట్టడానికి మినిమం 1 అవర్ నువ్వు చదివి ఉండాలి. సో 1 అవర్ చదివినావు అనుకో, టిక్ పెట్టండి. ఒకవేళ వెనస్డే వచ్చింది, బుధవారం రోజు నువ్వు చదవలేదు, ఇంటూ మార్క్ పెట్టండి. అంటే నువ్వేం చేసినావు? ప్రిపేర్ అవ్వాలి, ఇంటూ మార్క్ పెట్టండి. మళ్ళీ థర్స్డే ఇంటూ మార్క్ పెట్టండి. మళ్ళీ ఫ్రైడే ఇంటూ మార్క్ పెట్టండి. అంటే అక్కడ ఇంటూ మార్క్ పెడుతున్నప్పుడల్లా నీకు నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. ఏమని? అరే డైలీ 1 అవర్ చదువుకుంటా అని చెప్పి కమిట్మెంట్ తీసుకున్నా. ఇదేంద్రా బాయ్, ఈ వీక్లో నేను 2 డేసే ప్రిపేర్ అయినా, మిగతా 4 డేస్ 5 డేస్ మొత్తం కూడా క్రాస్ మార్క్స్ వస్తున్నాయి. నేను ఇప్పటి నుంచి ఈ క్రాస్ మార్క్స్ రాకుండా చూస్తా. ఈ 1 అవర్ స్టడీ అనేది కంపల్సరీ వీక్ మొత్తం నేను రైట్ టిక్ వచ్చేటట్టు చూస్తా. నీకు నువ్వు ఛాలెంజ్ చేసుకోవాలి, నీకు నువ్వు వాచ్తో ఛాలెంజ్ చేయాలి. సో ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే అట్లీస్ట్ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చి కామెంట్ పెట్టండి, సార్ నేను ట్రై చేసిన సార్ అని చెప్పి. సో ఫస్ట్ మీరు మార్చుకోవాల్సినటువంటి హ్యాబిట్ ఏంటి? డైలీ 1 అవర్ ప్రిపరేషన్. సో మీరు మార్నింగ్ చదువుతారా, ఈవినింగ్ చదువుతారా, స్కూల్లో ఉన్న టైం కాదు. మళ్ళీ సార్ స్కూల్లో నేను 7 అవర్స్ చదివిన, అది కాదు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ హాలిడే ఉందనుకో, హాలిడే ఉంటేనేమో నీ ఇష్టం, ఏ టైం అయినా సరే. స్కూల్ ఉంటేనేమో నువ్వు మార్నింగ్గా ఈవినింగ్గా ఎప్పుడో నీ ఇష్టం. 1 అవర్ మాత్రం కంపల్సరీ ప్రిపరేషన్ ఉండాలి, చదువుకోవాలి. ఓకేనా? ఇది ఫస్ట్ హ్యాబిట్ నువ్వు చేంజ్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ సెకండ్ హ్యాబిట్. ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సెకండ్ హ్యాబిట్ కొద్దిగా తిట్టుకుంటారు, బట్ అయినా పర్లేదు. ఈ సెకండ్ హ్యాబిట్ నువ్వు మార్చుకోవాల్సినటువంటి సెకండ్ హ్యాబిట్ ఏంటంటే, వీలైనంత వరకు సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. దేనికి దూరంగా ఉండాలి? సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఇప్పుడు నువ్వు అనుకుంటావు, నాకు తెలుసు నీకు కౌంటర్లు వేయడం బాగా వస్తుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా లోపల కౌంటర్లు వేసే బ్యాచ్ చాలామంది అయ్యారు. సో నువ్వేమంటావు అంటే, సార్ సోషల్ మీడియాని దూరం పెడితే నీ వీడియో ఎట్లా చూస్తుంటే సార్, అవునా కదా? నువ్వు మొత్తానికే సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నేను చెప్పట్లే, వీలైనంత వరకు అని చెప్తున్నాను. కొంతమంది విద్యార్థులు స్కూలు కాలేజ్ లేదనుకో, వాడు మార్నింగ్ స్టార్ట్ చేసిండంటే ఈవినింగ్ వరకు ఇక వాడు ఏ చిన్న గ్యాప్ దొరికినా మొత్తం ఫోన్లోనే మునిగిపోతున్నాడు. కానీ నేనేమంటున్నాను బెటర్ అంటే, ఒక 1 అవర్ నువ్వు ఫోన్ చూసినావు అనుకో, 1 అవర్ నువ్వు సోషల్ మీడియా వాడినావు అనుకో, ఆ 1 అవర్లో నువ్వు ఏం నేర్చుకున్నావు, ఆ 1 అవర్ నువ్వు డేటా కన్జ్యూమ్ చేసినావు అంటే దానివల్ల నీకు వచ్చిన బెనిఫిట్ ఏంది? కొన్ని దారుణమైనటువంటి పరిస్థితులు, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే బయట మనం చూసినా కూడా వాటిని ఏం అనలేని పరిస్థితి. ఒక దగ్గర రీసెంట్గా నేను వెళ్తున్న కారులో వెళ్తున్నప్పుడు అక్కడ స్టూడెంట్స్ చెట్టు కింద కూర్చున్నారు. నేను కౌంట్ చేసిన మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. నాకు చాలా బాగా అనిపించింది, అరే ఫ్రెండ్స్ ఎంత బాగా కూర్చున్నారు అని చెప్పి. మేబీ ఆ రోజు స్కూల్కు హాలిడే ఉందో ఏదో. 6 మంది స్టూడెంట్స్ చెట్టు కింద కూర్చున్నారు. ఒక్క అబ్బాయి ఏమో బైక్ మీద కూర్చున్నారు, ఒక అబ్బాయి బైక్ మీద కూర్చున్నాడు, ఒక 5 మంది ఏమో మొత్తం అక్కడ ఒక చిన్న కట్టలాగా ఉంది చెట్టు దగ్గర, అక్కడ కూర్చున్నారు. మరి 5 మంది అక్కడ కూర్చొని ఒక అబ్బాయి బైక్ మీద ఇట్లా కాలు పైకి పెట్టుకొని కూర్చున్నాడు. ఆ 5 మంది కూడా దగ్గర కూర్చోలేదు, కొద్దిగా గ్యాప్ ఇచ్చి దూరం కూర్చున్నారు. బట్ అందరు కూడా చెట్టు కింద కూర్చున్నారు. మరి 6 మంది అక్కడ చెట్టు కింద కూర్చొని వాళ్ళు చేస్తున్న పని ఏందో తెలుసా? 6 మంది దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఎస్, 6 మంది దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి. 6 మంది కూడా ఫోన్లు పట్టుకొని ఇదే పని. నేను వీడియో తీద్దాం అనుకున్నా, ఆ వీడియో తీసి ఇలాంటి సిచ్యువేషన్లో చూపిద్దాం అనుకున్నా. కానీ మళ్ళీ సోషల్ మీడియాలో వీళ్ళ వీడియో తీసి పెడితే మళ్ళీ అదో మా వీడియో తీస్తావా అని చెప్పి పెద్ద ఘనకార్యం చేసినట్లు అదో పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను తీయలే. కానీ నేను వెయిట్ చేసిన, చూద్దాం, ఎందుకంటే మనం ఇంతమంది పిల్లలకు చెప్తుంటాం కదా, చూద్దాం వీళ్ళు ఎంతసేపు చూస్తారు అని చెప్పి నేను వెయిట్ చేసి అంటే నేను అక్కడ వెళ్ళాల్సినటువంటి ప్లేస్ కొద్దిగా లేట్ అయి వెళ్ళాల్సింది ఉంటే ఆగి వెయిట్ చేసి దాదాపు ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ వెయిట్ చేసిన.
10 నిమిషాల కంటే ఎక్కువ వెయిట్ చేసినా కూడా ఆ 10 నిమిషాల్లో వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకున్న పాపన పోలే నవ్వుతున్నారు, ఫోన్లో చూసా నవ్వుతున్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే 6 మంది ఫ్రెండ్స్ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఎంత మంచిగా నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు ఒకరొకరు. సరే అబ్బా నువ్వు ఏ నాలెడ్జ్ షేర్ చేసుకోకపోయినా పర్లేదు, అట్లీస్ట్ అందరు కలిసి నవ్వుతూ మాట్లాడాలి కదా. ఒకప్పుడు ఫ్రెండ్స్ అంటే కూర్చొని ముచ్చట్లు, ఓకే బాత కానీ ఇంకేదో ఇక ఆ ఫ్రెండ్తో మాట్లాడినంతసేపు ఆ మైండ్ రిలీఫ్ అయిపోయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి ఎంతసేపు మాట్లాడినా కూడా టైం తెలియకుండే అలా గడిపే వాళ్ళు ఫ్రెండ్స్తోని. కానీ ఈ జనరేషన్ పిల్లల్ని ఒక సైడ్ లక్కీ అనొచ్చు, ఇంకో సైడ్ అన్లక్కీ అనొచ్చు. నేను ఏమంటున్నట్టే 6 మంది అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు ఎన్ని గంటలు కూర్చున్నారో ఏమో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు కూర్చున్నంతసేపు ఆ ఫోన్లు చూసుకుంటూ మేబీ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత అన్న పోయి ఉండొచ్చు, అక్కడ నుంచి అందరికి ఆకలి అయినప్పుడు అన్న పోయి ఉండొచ్చు. సో సోషల్ మీడియాని అంత దారుణంగా వాడుతున్నారు. వాడొద్దని నేను అంటలే, కానీ ఆ వాడినంతసేపు మనం దాంతో ఏం చేసినాము, ఆ వాడినంతసేపు మనము దానివల్ల ఏం నేర్చుకున్నాము. ఇందాక మినిమం 1 అవర్ చదువుకోవాలని పెట్టుకున్నాం, అవునా కదా, మినిమం 1 అవర్ చదువుకోవాలని పెట్టుకున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా గురించి ఏం పెట్టుకోవాలంటే మ్యాక్సిమం 1 అవర్ అని పెట్టుకోవాలి. ఇది ఉల్టా పెట్టుకోవాలి. మ్యాక్సిమం 1 అవర్, మినిమం యువర్ విష్. ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. సార్ నేను డైలీ 10 మినిట్స్ వాడతా, సూపర్. సార్ నేను డైలీ 20 మినిట్స్ వాడతా, నీ ఇష్టం. సార్ నేను డైలీ 30 మినిట్స్ వాడతా, నీ ఇష్టం. సో మినిమం నీ ఇష్టం ఎంత పెట్టుకో, మ్యాక్సిమం మాత్రం 1 అవరే. 1 అవర్ కన్నా ఎక్కువ సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళకు. నువ్వు ఏం అప్డేట్స్ ఉన్నా, నువ్వు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏమైనా సరే, నువ్వు ఏం అప్డేట్స్ ఉన్నా 1 అవర్ కంటే ఎక్కువ చూసే ప్రయత్నం చేయకండి. ఈ అలవాటుని మీరు చేసుకొని చూడండి బేట. ఎందుకు అంటే మీరు మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు ఫోన్లో గంటలు గంటలు టైం స్పెండ్ చేస్తుంటారు, కానీ ఆ గంటలు కొంతమంది స్టూడెంట్స్ అయితే నాకు 2 GB డేటా సరిపోతలేదు సార్. ఎందుకు సరిపోతుంది? నువ్వు అనవసరమైన చెత్త అంతా చూస్తే ఎందుకు సరిపోతుంది? అందుకే మ్యాక్సిమం 1 అవర్ అని పెట్టుకోండి. వెళ్తూ ఉంటే దాన్ని ఇంకా తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చదువుకు సంబంధించిన దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. లేదు సార్ నేను ఒక మంచి స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక కోర్సు నేను కొన్నా, లేదు సార్ నేను ఇది నేర్చుకోవడానికి ఈ సబ్జెక్టు కోసం ఒక వీడియో చూస్తున్నా, అది 2 అవర్స్ ఉంది సార్. సరే సబ్జెక్టు కోసం ఉంది కదా చూడు. ఆ డైలీ అయితే చూడవు కదా, ఎప్పుడోసారి చూసావు కదా, రేర్గా. సో ఆ రకంగా సోషల్ మీడియా మ్యాక్సిమం 1 అవర్ అని పెట్టుకోండి, చదువు మినిమం 1 అవర్ అని పెట్టుకోండి. ఇది కూడా టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు మార్చుకోవాల్సినటువంటి అలవాటు, మీ ఇంట్లో ఖచ్చితంగా టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మీ స్కూల్లో చూడండి, మీరు మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడే ఫస్ట్ పీరియడ్ ఒకసారి వస్తాడు, సెకండ్ పీరియడ్ ఇంకొకసారి వస్తాడు, తర్వాత మీకు ఇంటర్వెల్ ఉంటుంది, తర్వాత ఇంకొక మేడం వస్తుంది, తర్వాత ఇంకొక సార్ వస్తాడు, తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది, తర్వాత మళ్ళీ పీరియడ్స్ ఉంటాయి, తర్వాత స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది, అవునా కదా. సో ఇలా ఒక టైం టేబుల్ లేకుండా మీ స్కూల్లో ఏం టైం టేబుల్ లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెసన్స్ చెప్పుకోండి అంటే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాండి అంటే మీరు ఏ టైంకి పోతుర్రి? మీరు ఎప్పుడో మధ్యాహ్నం తిని నిదానంగా 2 గంటలకు 3 గంటలకు పోతుండే, అవునా కదా. సో టీచర్స్ కూడా టైం టేబుల్ లేదనుకో, ఫస్ట్ పీరియడ్ ఎవరు వెళ్తారో, సార్ నేను వెళ్తా ఫైటింగ్. ఎస్ సార్ నువ్వు అంటే మన స్కూల్లో సక్సెస్ఫుల్గా ఒక సిలబస్ కంప్లీట్ అవ్వడము, అంటే పిల్లలకు నాలెడ్జ్ షేర్ చేయడము, ఒక సిస్టమేటిక్గా ఇదంతా వ్యవస్థ నడుస్తుంది అంటే దానికి రీజన్ ప్రతి స్కూల్లో ఒక టైం టేబుల్ ఉండడం. సో మన స్కూల్లో టైం టేబుల్ ఉంది కాబట్టి అందరు దాన్ని ఫాలో అవుతారు, కాబట్టి మన మైండ్ కూడా ట్యూన్ అయిపోతుంది. లంచ్ టైం అవుతుంటేనే అక్కడ బెల్ కాకపోయినా లోపల ఎలకలు పరిగెడుతుంది, అవునా కాదు. ఎందుకు అంటే నీ మైండ్కి సిగ్నల్ వెళ్తుంది, ఓకే లంచ్ బెల్ అవుతుంది అని చెప్పి, లంచ్ టైం అయింది అని చెప్పి. సేమ్ అలాగే మన ఇంట్లో కూడా టైం టేబుల్ ఉండాలి. సరే ఒక్కొక్కసారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉండి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు దాన్ని ఫాలో అవ్వడానికి వీలు కాకపోవచ్చు, కానీ మ్యాక్సిమం మీరు రాసుకున్నటువంటి టైం టేబుల్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మీకు స్కూల్లో ఎలా అయితే టైం టేబుల్ ఉందో ఇంట్లో ఈవినింగ్ వెళ్ళేసరికి ఒక 1 అవర్ మీ ఇష్టం వచ్చినటువంటి వర్క్ చేసుకొని, తర్వాత 7 to 8 వరకు ఈ సబ్జెక్ట్స్, 8 to 9 వరకు ఈ సబ్జెక్ట్స్, మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత ఈ సబ్జెక్టు, లేదు ఈ టైంలో నేను నోట్స్ రాసుకుంటా, లేదు ఈ టైంలో నేను హోంవర్క్ చేసుకుంటా. ఇందాక సోషల్ మీడియాకి నేను ఈ టైంలోనే వాడతాను, మిగతా టైంలో వాడను, అవసరమైతే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటా. సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు విత్ మీ కాంటాక్ట్ బిట్వీన్ ఓన్లీ దిస్ టైం టు దిస్ టైం అని పెట్టుకుంటా, రిమైనింగ్ టైం ఐఎమ్ వెరీ బిజీ అని చెప్పి పెట్టుకో స్టేటస్లో, ఏం కాదు, చాలా బాగుంటుంది. సో నేనేమంటున్నానంటే టైం టేబుల్ ఖచ్చితంగా ఉండాలి. మీరు మార్చుకోవాల్సినటువంటి 3వ హ్యాబిట్ టైం టేబుల్, మస్ట్ అండ్ షుడ్.
మీకు అవసరమైతే మీ టీచర్స్ హెల్ప్ తీసుకోండి. సార్ మేము ఎలా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి సార్, ఎఫెక్టివ్ టైం టేబుల్ అని చెప్పి. సో ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఆ టైం టేబుల్ కూడా మీ ఇంట్లో మీ హ్యాబిట్స్ చార్ట్ ఉంది కదా, దాని పక్కకే టైం టేబుల్ పెట్టండి. సో ఆ టైం టేబుల్ పెట్టి డైలీ ఆ టైం టేబుల్ని ఫాలో అవ్వండి బెట. రియల్గా చెప్తున్నా, మీ లోపల మీరు ఊహించినటువంటి మార్పుల్ని మీరు చూస్తారు. ఇంకొక అలవాటు మీరు మార్చుకోవాల్సినటువంటి ఇంకొక అలవాటు, కంపల్సరీ మీ టీచర్లు చెప్పేటటువంటి ప్రతి దాన్ని నోట్స్ రాసుకోండి. సో ప్రతి దాన్ని నోట్స్ రాసుకోవడం వల్ల మీ సొంత చేతితోని, మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తోని నోట్స్ రాసుకోవడం వల్ల మీకు రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ అలాగే అది ఒకసారి చేతితో రాస్తున్నాం కాబట్టి రాస్తున్నప్పుడు అది మీ మైండ్కు ఇంకా బాగా రీచ్ అవుతుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే ఇది హ్యాండ్ రైటింగ్ అంటారు. ఇది హ్యాండ్ రైటింగ్ కాదు. ఓకే, హ్యాండ్తో రాసాం కాబట్టి హ్యాండ్ రైటింగ్. కానీ మీరు ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. హ్యాండ్ రాస్తుంది అంటే ఎవరు చెప్తే రాస్తుంది? మన మైండ్ చెప్తే రాస్తుంది. అంటే ఇట్ ఈస్ నాట్ హ్యాండ్ రైటింగ్, ఇట్ ఈజ్ మైండ్ రైటింగ్. ఎందుకంటే మనకు చేతి రాతకు సంబంధించినటువంటి ఒక ఎక్స్పర్ట్ చెప్పిండు ఈ విషయం మాకు. సో ఇది మైండ్ రైటింగ్ అంటాం. అంటే మన మైండ్ చెప్తేనే రాస్తుంది, అవునా కాదా? అందుకే దీన్ని మైండ్ రైటింగ్ అంటాం. సో వీలైనంత వరకు స్టూడెంట్స్ నోట్స్ని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ నోట్స్ మీకు సపరేట్ ఉండేటట్లు, నా ఫ్రెండ్ రాసుకుంటాడు కదా వాళ్ళ దగ్గర తీసుకొని చదువుకుంటా అట్లా కాదు. మీ నోట్స్ మీకు సపరేట్ ఉండాలి. ప్రతి సబ్జెక్ట్కి నోట్స్ సపరేట్ ఉండాలి. సో క్లాస్ రూమ్లో టీచర్ చెప్తున్నప్పుడు రఫ్గా రాసుకోవడానికి నోట్స్ ఉండాలి. సో నోట్స్ కంపల్సరీ మెయింటైన్ చేయండి, నీట్గా మెయింటైన్ చేయండి. ఇంకోటి, ఆ నోట్స్ బుక్స్ అన్నీ కూడా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయడం కాదు. ఆ నోట్స్ బుక్స్ పెట్టుకోవడానికి ఒక సపరేట్ సెల్ఫ్లో నీట్గా ఒక లైబ్రరీలో ఉన్నట్లు అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. నువ్వు చీకట్లో వెళ్ళినా కూడా ఏ సబ్జెక్ట్ బుక్, ఏ సబ్జెక్ట్ నోట్స్ తీయాలన్నా తీయగలగాలి. సో అలా అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. సో నోట్స్ రాయడం మాత్రం మర్చిపోకండి. ఇది మీరు మార్చుకోవాల్సినటువంటి అలవాటు. ఒకవేళ మీకు ఆల్రెడీ నోట్స్ రాసే అలవాటు ఉంటే రియల్లీ యు ఆర్ గ్రేట్. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఉన్న అలవాటే అది. సో ఒకవేళ లేని వాళ్ళు ఉంటే మాత్రం నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోండి. కొద్దిగా హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. క్లాస్లో మీ టీచర్స్ లెసన్స్ చెప్తున్నప్పుడు మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగడం నేర్చుకోండి. సో క్లాస్లో దాదాపు ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకో, ఒక్కొక్కసారి టీచర్స్ చెప్తున్నటువంటి కొన్ని టాపిక్స్ అంటే టీచర్స్ కొద్దిగా డెప్త్ చెప్పడం వల్ల, కొద్దిగా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ స్పీడ్గా చేయడం వల్ల కొంతమంది స్టూడెంట్స్కి క్లాస్లో ఒక 10-15 మంది స్టూడెంట్స్కి అర్థం కాకపోయినా కూడా గమ్మున అన్నీ అర్థమైనట్లు, అసలు వాళ్ళకి అర్థమైనంత బాగా ఇంకెవరికి అర్థం కానట్టు ఇట్లే కూర్చుంటారు. కానీ తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసేది ఎవరు? మీరే. ఎందుకంటే ఆ టాపిక్ మీద ఆ రోజు ఆ లెసన్ ఏదైతుందో ఆ లెసన్ మీద ఆ టీచర్కి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ గ్రిప్ ఉంటుంది. కానీ మీరు అర్థం కాకపోయినా అర్థమైనట్టు నటిస్తే నష్టపోయేది ఎవరు? మీరే. సో మీరు మార్చుకోవాల్సినటువంటి ఇంకొక అలవాటు క్వశ్చన్ చేయడము, డౌట్స్ అడగడం. క్వశ్చన్ చేయడం అంటే టీచర్ని ప్రశ్నించడం అని కాదు. అర్థం కాని విషయాన్ని అడగడము, డౌట్స్ క్లారిఫై చేయించుకోవడము. సో ఆ రకంగా ప్రతిరోజు మీకు ఒకవేళ క్లాస్ నడిచేటప్పుడు మీ సార్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఒకవేళ క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటే మాత్రం, ఒకవేళ క్లాస్ నడుస్తుంటుంది అనుకో, క్లాస్ నడుస్తున్నప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక ఈక్వేషన్ మీకు అర్థం కాలేదు, అది ఒక నోట్బుక్లో ఒక పేపర్ పైన రాసుకోండి. తర్వాత ఇంకొక డౌట్ ఇంకొకటి రాసుకోండి. సో ఈ రకంగా రాసుకున్న తర్వాత మీకు ఫ్రీ టైంలో కానీ, లేకపోతే లాస్ట్కు ఎప్పుడైనా ఫ్రీ పీరియడ్ ఉంటుంది కదా అప్పుడు కానీ, లేకపోతే నెక్స్ట్ డే సార్ క్లాస్కి వచ్చినప్పుడు, క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు కానీ, సార్ నిన్నటి క్లాస్లో మాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయి సార్, స్మాల్ డౌట్స్ అని చెప్పి ఒక్కసారి అడగండి. మీ టీచర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీ డౌట్స్ క్లారిఫికేషన్ అవుతుంది. ఇంకోటి మీకు ఆ టాపిక్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అందుకోసమని డౌట్లు వస్తే అన్నీ ఉంచుకోకండి. ఆ వచ్చిన డౌట్లన్నీ కొన్ని టాపిక్స్ ఎట్లా ఉంటాయంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి. ఇది అర్థం కాలేదనుకో, ఇక నెక్స్ట్ వచ్చేది అసలు అర్థం కాదు. ఇక అది కాకపోయినప్పుడు ఇంకోటి కాదు, అది కాకపోయినప్పుడు ఇంకోటి కాదు. లాస్ట్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు తలలు పట్టుకొని కూర్చుంటాను. సో చాలామంది స్టూడెంట్స్ క్లాస్ నడిచేటప్పుడు అడిగారు డౌట్, క్లాస్ నడిచేటప్పుడు క్వశ్చన్ అడిగారు సార్ ఇది ఎట్లా అని చెప్పి. తర్వాత సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు ప్రిపేర్ అవుతుంటారు చూడు, అప్పుడు ఇక సార్ వాళ్ళ మైండ్ తింటుంటారు. సార్ ఇది ఎట్లా సార్, నాకు అర్థం కాలేదు సార్, మరి అప్పుడేం చేసినావు సార్, అవునా కదా? సార్ అంటాడు మరి అప్పుడేం చేసినావు, నేను కూడా అంటున్నాను మరి అప్పుడేం చేసినావు. అందుకే అడగండి. మీ టీచర్లు ఎవరు కూడా విసుక్కోరు, ఎవరు కూడా కసురుకోరు. నువ్వు డౌట్లు అడగడమే వాళ్ళకి కావాలి. నువ్వు అడిగితే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు.
సో అందుకోసమనే మీకు ఏదైనా అర్థం కాని విషయం ఉంటే అడిగి ఎప్పటికప్పుడు దాన్ని క్లారిఫై చేసుకుంటూ ముందుకెళ్ళండి. అంతేగాని అర్థం కాకపోయినా అర్థమైనట్లు మాత్రం నటించే ప్రయత్నం చేయకండి, నష్టపోయేది నువ్వే. అలాగే మీరు ఎవ్రీ వీక్ ఒక గోల్ పెట్టుకోండి. అంటే ఎవ్రీ వీక్ ఒక గోల్ అంటే ఈ వీక్ ఉంది, ఈ వీక్ ఈ మండే నుంచి సాటర్డే వరకు ఇన్ని డేస్ కంప్లీట్ అయ్యేసరికి నేను మ్యాథ్స్లో ఈ టాపిక్ కంప్లీట్ చేస్తాను, లేకపోతే నేను బయాలజీలో ఈ టాపిక్ నేను ప్రిపేర్ అవ్వడం కంప్లీట్ చేస్తాను అని చెప్పి ఒక చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. ఒక వారానికి సంబంధించినటువంటి గోల్, వీటినే వీక్లీ గోల్స్ అంటాం. అట్లా వీక్లీ గోల్స్ పెట్టుకొని మీరు ఆ వీక్ అంతా డైలీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ 20 మినిట్స్ మీరు అట్లా దానికి టైం పెట్టుకొని మీరు ఆ గోల్ కోసం పని చేయండి. వీక్లీ గోల్స్ కంపల్సరీ పెట్టుకొని వాటిపైన వర్కౌట్ చేయండి. మీరు మార్చుకోవాల్సినటువంటి ఇంకొక అలవాటు, ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. ఫస్ట్ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో అది నేర్చుకోండి. కొంతమంది స్టూడెంట్స్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్లే బయట వాళ్ళతో కూడా మాట్లాడతారు. ఎస్పెషల్లీ అమ్మాయిలకు చెప్తానమ్మా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్లే బయట వాళ్ళతో కూడా మాట్లాడితే కొంతమంది మనల్ని అర్థం చేసుకుంటారు, కొంతమంది మనల్ని అపార్థం చేసుకుంటారు. కొంతమంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళు చిన్నోళ్ళతో అట్లే మాట్లాడతారు, పెద్దోళ్ళతో అట్లే మాట్లాడతారు. సో అందుకే చెప్తున్నా, టాకింగ్ డిసిప్లిన్ అనేది ఉండాలి విద్యార్థుల లోపల. సో గురువులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, సో బయట ఒక అన్నోన్ పర్సన్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక ఫోన్లో ఒక కాల్ వచ్చింది, కాల్ ఎలా మాట్లాడాలి. చాలామందికి ఆ ఫోన్ మాట్లాడడం కూడా తెలియదు. మాట్లాడతారు, ఫోన్ అందరూ మాట్లాడతారు. వాడు ఫోన్ చెవులో పెట్టుకొని వాడు మాట్లాడుతుంటే మొత్తం అక్కడ ఫోన్ మాట్లాడేవాడు అవతల వేరే ఎవరు లేడున్నాడు ఆడికి వినబడతాడు, అంత గట్టిగా మాట్లాడతాడు. ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒక మినిమం టోన్తో మాట్లాడండి. అండ్ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు ఫ్రీగా మాట్లాడండి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళపైన ప్రేమను వ్యక్తపరుస్తూ మాట్లాడండి. సో టీచర్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడండి. బయట నీకన్నా వయసులో పెద్దవాళ్ళు ఎవరున్నా సరే, నీకన్నా వయసులో పెద్దవాళ్ళు ఎవరున్నా సరే అన్న, అక్క అని చెప్పి, బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పి అలా సంబోధిస్తూ మాట్లాడండి. లేకపోతే వాళ్ళ పేరు ముందు అది పెట్టి మాట్లాడండి. కొంపలేం అడకపోవు కదా, నీ ఆస్తులేం పోవు కదా. ఎందుకంటే పెద్దవాళ్ళకు మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా, వాళ్ళు మనల్ని చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకు కూడా మన మీద ఒక రకమైనటువంటి అభిమానం ఏర్పడుతుంది. సో మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారనుకో, ఒక తమ్ముడు చెల్లాయి అని చెప్పి అలా మాట్లాడండి. సో మనకంటే చిన్నవాళ్ళతో, పెద్దవాళ్ళతో, స్కూల్లో టీచర్స్తో, బయటి వ్యక్తులతో, సో ఇంట్లో వాళ్ళతో ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలనో అది నేర్చుకొని బిడ్డ. సో కొంతమంది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడితే నోరు తెరిస్తే ముత్యాలు వస్తాయి కొంతమంది స్టూడెంట్స్కి. ఆ ముత్యాలు ఏంటివో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వే ఆఫ్ టాకింగ్ మార్చుకోండి. ఆ పదాలు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ పదాలు? రియల్గా చెప్తున్నా, కొన్ని పదాలు ఇక్కడ నేను మెన్షన్ చేయను, నాకు అవసరం లేదు. కొన్ని వినరాని పదాలు నువ్వు వాడుతున్నావు చూడు, అది ఖచ్చితంగా నువ్వు ఒక్కసారి నేను ఈ పదం వాడుతున్నా కదా, ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నా అని చెప్పి ఒక్కసారి ఆలోచించు. నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు ఒక పదం వాడుతున్నావు, ఒక వినరాని పదం, వల్గర్ వర్డ్ వాడుతున్నావు. ఆ పదం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఒక్కసారి ఆలోచించు. నీ సర్కిల్లో ఎవరో ఒకరు ఉంటాడు, వాడిని దూరం పెట్టు ఫస్ట్. వాళ్ళతో కొద్దిగా తక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చెడు అలవాట్ల ప్రభావం మన మీద పడి మన జీవితం కూడా నాశనం అవుతుంది. సో అందుకే చెప్తున్నా, అలాంటి వాళ్ళు నీ దగ్గర ఉన్నారనుకో, లేదు సార్ నేను వాడితో కంపల్సరీ ఫ్రెండ్షిప్ చేయాలి, వాడు నా ఫ్రెండ్ అంటే నీ ఫ్రెండ్ని మార్చే ప్రయత్నం చేయి. ఎందుకంటే నీ ఫ్రెండ్ ఎంత ఇంపార్టెంట్, నీవు అంత ఇంపార్టెంట్ అంటున్నావు కదా, మరి నీ ఫ్రెండ్ లైఫ్ కూడా బాగుండాలంటే వాడిని మంచోనిలాగా మార్చు, వాని మాట తీరు మార్చే ప్రయత్నం చేయి, వాడు మాట్లాడే విధానం ప్రయత్నం చేయి. ఒక్కసారి చెప్పు, 2 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పు, 4 సార్లు చెప్పు, చెప్తానే ఉండు. ఎప్పుడు వీలైతే అప్పుడు చెప్తానే ఉండు. ఖచ్చితంగా ఎప్పుడో ఒకరోజు వాని మాట తీరు మారుతుంది. మారతలేడనుకో నువ్వే మారిపో, దూరం జరిగంతే. సో మాట్లాడే విధానం మార్చుకోండి. మీరు మార్చుకోవాల్సినటువంటి ఇంకొక అలవాటు గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం తెలిపే అలవాటు కంపల్సరీ ఉండాలి. కృతజ్ఞత, ఏం కృతజ్ఞత సార్? రియల్గా మన టీచర్ మనకు లెసన్ చెప్తున్నాడు అంటే థ్యాంక్ యూ సార్, ఈరోజు చాలా బాగా చెప్పారు. బయట మనం వెళ్తున్నాం,
బస్సులో మనకు ఎవరైనా ఒక సీట్ ఇచ్చారు, థ్యాంక్ యూ. అవునా కదా? సో కృతజ్ఞత అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి దానికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి, థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎవరైతే ఈ రకంగా గ్రాటిట్యూడ్తో ఉంటారో, కృతజ్ఞత భావంతో ఉంటారో, వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం పెరుగుతుంది, వాళ్ళకు పాజిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, ఉదయం నిద్ర లేచినామనుకో రియల్గా ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి ఆ భగవంతుని కంటే. ఎంతోమంది అంట ప్రతిరోజు నైట్ పడుకొని ఉదయం లేస్తారట, నిద్రలే చనిపోతారట. మనం ఇప్పటివరకు పోలే, ప్రతిరోజు లేస్తూనే ఉన్నాం. ఎంత లక్కీ మనం అంటే. ఆ గాడ్కి మనం కృతజ్ఞత చెప్పుకోవాలన్నా వద్దా? థ్యాంక్ యూ గాడ్, ప్రతిరోజు బతుకుతూనే ఉన్నా అని చెప్పి. ఇంకోటి, ఈరోజు నువ్వు ఇంటి నుంచి స్కూల్ వరకు నడుచుకుంటూ వస్తున్నావు, బస్సులో వస్తున్నావు, సైకిల్ మీద వస్తున్నావు, బండి మీద వస్తున్నావు, ఆటోలో వస్తున్నావు, ఎలా వస్తున్నావు నాకు తెలియదు, కానీ ఫ్రీగా హ్యాపీగా ఎలాంటి నొప్పి లేకుండా వస్తున్నావు. కానీ ఎంతోమంది ఈ క్షణం లోపల అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది హాస్పిటల్లో పాలై ఉన్నారు. ఎంతోమంది చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ నా క్లాస్ బోర్ కొడుతుంది సార్, ఇంకెంతసేపు చెప్తాడు సార్ క్లాసు అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కానీ ఈ క్షణము ఇంకొక గంట బతికితే చాలు అని చెప్పి చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు వందల మంది ఉన్నారు. కావాలంటే చూడండి ఒకసారి, హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్, ఈ ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, అలాంటి హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ఇట్లా శవాలు ఇట్లా వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. నేనేమంటున్నానంటే మన చుట్టూ ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నా, ఇంతమంది ఎన్నో కారణాలతో చచ్చిపోతున్నా మనం ఇంకా చావలే, బతికే ఉన్నాం. అవునా కదా? అంతెందుకు, నువ్వు కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు నీ తల్లి నిన్ను కడుపులో మోసిన తర్వాత ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఎంతోమంది పిల్లలు తల్లి కడుపులోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం జావలే అంటే వీఆర్ లక్కీ. ఎస్ ఆర్ నో? ఇంకోటి, పుట్టిన తర్వాత కూడా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే ఏవేవో రకరకాల రోగాలు వచ్చి చనిపోయిన పిల్లలు ఉన్నారు. మనం పోలేం కదా, ఉన్నాం కదా. అంటే గ్రాటిట్యూడ్ చూపించాలన్నా లేదా? సో ఈ రకంగా మన చుట్టూ ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఏ ప్రమాదానికి మనం లోను కాకుండా తప్పించుకొని తిరుగుతూ హ్యాపీగా ఇంకా బతికే ఉన్నాము అంటే మనం రియల్గా దానికి గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. మన అమ్మ నాన్న మన కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు, మన కోసం చాలా సాక్రిఫైస్ చేస్తారు. థ్యాంక్ యూ అమ్మ నాన్న. వాళ్ళకు కూడా గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. అంటే అమ్మ నాన్నకు థ్యాంక్ యూ చెప్తే సరిపోదు, అది కానీ గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. సో మన జీవితంలో జరిగే ప్రతి దానికి గ్రాటిట్యూడ్ని తెలియజేయడం నేర్చుకోండి, కృతజ్ఞత భావం తెలియజేయడం నేర్చుకోండి. వావ్, నా కాళ్ళు చేతులు అన్నీ బాగున్నందుకు రియల్గా నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్. సో ఈరోజు నువ్వు చదువుకుంటున్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో, వావ్ ఇంత మంచి స్కూల్లో చదువుకుంటున్నా, ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి స్కూల్లో చదువుకుంటున్నా, థ్యాంక్ యూ. ఎందుకంటే అంతకంటే అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. వావ్, ఈరోజు నేను మంచిగా 3 పూటలు తిని ఉండగలుగుతున్నాను, థ్యాంక్ యూ. అవునా కదా? సో మన జీవితంలో వచ్చే ప్రతి దానికి కూడా మనం ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో ఉంటామో అప్పుడు మన లైఫ్లోకి ఏదైనా సరే అంతకు రెట్టింపు వస్తుందంట. సో కృతజ్ఞత భావంతో ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ వీడియో చూస్తున్నది ప్రైవేట్ స్కూల్ వాళ్ళైనా సరే, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళైనా సరే, ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల కోసం కూడా ఇంకొక వీడియో ఖచ్చితంగా చేస్తాను బేట. దీంట్లో కూడా మ్యాక్సిమం మీరు ఇప్పుడు వీళ్ళకి చెప్పినటువంటి విషయాలు మీరు కూడా ఫాలో అవ్వచ్చు. కాకపోతే మీరు కూడా అబ్జర్వ్ చేయండి, కొంతమంది గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వాళ్ళు తక్కువ అన్న భావనతో ఉంటారు. కొద్దిగా లో కాన్ఫిడెన్స్ లెవెల్స్తో నుండి చదువుకోనటువంటి విద్యార్థులు, అంటే చదువుని నెగ్లెక్ట్ చేసేటటువంటి విద్యార్థులు ఉంటారన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఎందుకు ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అద్భుతాలు సాధించినటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు, ప్రతి స్కూల్లో ఉంటారు. కానీ ఎవరైతే తమను తాము తక్కువ అంచనా వేసుకొని కొద్దిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోని తక్కువ అన్న భావనతో ఉంటారో అలాంటి విద్యార్థుల లోపల ఆత్మవిశ్వాసాన్ని నింపాలని నేను చేసినటువంటి చిన్న ప్రయత్నమే ఈ వీడియో. సో ఖచ్చితంగా మరొక మంచి వీడియోతోని మీ ముందుకు వస్తాను. అలాగే ఈ వీడియోని ఇప్పటిదాకా విద్యార్థులకు చూపించినటువంటి ప్రతి టీచర్కి, ప్రతి మేడంకి, ప్రతి సార్కి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు ఇంత టైం తీసుకొని మీ పిల్లలకు ఈ వీడియో చూపించారంటే ఖచ్చితంగా మీ పిల్లల మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి, అరే మా పిల్లలకు ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుందని చెప్పి ఒక మంచి భావనతోని, మంచి మనసుతోని ఈ వీడియోని మీ పిల్లలకు మీరు చూపించినందుకు మీకు అందరికీ మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.